పెద్ద పెద్దావిడ నిద్ర లేచేసరికి ఇక అక్కడ అంజలి కనిపించకపోవడంతో అంజలి ఏది అంజలి ఏది అని అడుగుతుంది కదా నిన్నటి ఎపిసోడ్లోనే. అయితే అడిగేసరికి ఇక ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తారు, ఇట్లాగా గీతాంజలి వచ్చి అంజలిని బయటకి నెట్టేసింది అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. అయితే ఈలోపు అక్కడున్న ఈయన ఉంటారు కదా శివశంకర్, ఈయన ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళ నాన్న చనిపోయాడో ఒక్కసారిగా కొంచెం బాధలోకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే అయ్యో ఏంటిది ఆ నాన్న ఇలా చనిపోయాడు, నేను గొడవ పెట్టుకోవడం వల్లే కదా, అలా అలా కొంచెం ఆలోచనలు అయితే పడతాడు. అయితే ఈ లోపు ఏమవుతుందంటే వాళ్ళ అమ్మగారు వచ్చి అంటుంది, అదే వీళ్ళ నాయనమ్మ అంటుంది, మీరెవరు ఆపలేకపోయారా మీ అత్తయ్యని? కనీసం ఆడపిల్ల దిక్కులేనిది అర్ధరాత్రి పూట వెళ్తే మీకు అసలు ఓకేనా? మీ కూతురు వయసు ఉన్నది, అలా వెళ్ళిపోతే ఓ మీకు ఇష్టమేనా? ఎక్కడికి వెళ్తుందిరా అనాథ పిల్ల పాపం అని చెప్పేసి చాలా బాధపడుతున్నాను. అయితే ఆ ఇలాగ మా బాధపడుతూ బాధపడుతూ మనీష్ని పిలిచి, ఎరా మనీష్, నీకైనా సరే మీ ఆ అమ్మాయిని ఆపాలని తెలియలేదా, అత్తయ్యని చెప్పాలని తెలియలేదా అని అంటుంది. నిజానికి పాపం మనీష్ చెప్తూనే ఉంటాడు, కానీ గీతాంజలి ఓవర్ యాక్షన్ తోనే తోసేస్తుంది అనమాట. ఏముంది ఆమెకి 100 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఒక్క ఇన్స్టిట్యూషన్స్ మీద అలా జరిగితే ఏముంది, అయినా సారీ చెప్తానంటుంది కదా. అయితే ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆమెకి ఆయుసం పెరిగిపోతుంటుంది, ఎందుకంటే ఆస్తమా ఉంది కదా ఆమెకి. ఆయాసం పెరిగిపోతూ ఉంటే ఇక అందరూ కూడా ప్లీజ్ ఇన్హేలర్ తీసుకోండి, ఇన్హేలర్ తీసుకోండి అంటే ఇన్హేలర్ నేను తీసుకోను, గీతాంజలి సారీ అంజలి వస్తేనే నేను అలా చేస్తానని చెప్పేసి అంటుందన్నమాట. అయితే ఎంత బ్రతిమలాడినా ఆవిడ తీసుకోదు. అంజలి ఏమో వర్షంలో తడుచుకుంటూ చాలా ఇబ్బంది పడుతుంటుంది, ఏడుస్తుంటుంది అనమాట. అంటే పాపం తను ఎవ్వరికి నచ్చట్లేదు అన్న బాధతో బాధపడుతుంటుంది. అయితే మనీష్, వాళ్ళ అబ్బాయి శివశంకర్ అందరూ ఆ ఇన్హేలర్ పీల్పించడానికి ట్రై చేస్తారు, కానీ అసలు ఎవ్వరి మాట వినదు. మనీష్ని పంపిస్తాడనమాట. ఎవరు? వాళ్ళ నాన్న, అంటే అంజలి మేనమామ. అయితే పంపిస్తే వెతుక్కుంటూ ఉంటాడు, అటు ఎదుగుతాడు ఇటు ఎదుగుతాడు. చివరాఖరికి ఒక బస్ స్టాండ్ లో పాపం తడుస్తూ కనబడుతుంది, ఇంకా చలికి వణికిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఏమవుతుందంటే వెంటనే బండి ఆపి తనకి పాపం తడిసిపోతున్న అంజలికి తన షర్ట్ ఇస్తాడు. అప్పటి వరకు అసలు తను చూసుకోదన్నమాట అంజలి. నిజం మాట్లాడితే పాపం ఒంటరి ఆడపిల్ల, కాసేపు మనవరాల వాళ్ళ ఇంటి రక్తం ఆ పక్కన పెట్టేసేయండి, హఠాత్తుగా అనాథని తెలుసు కదా, ఎక్కడికి వెళ్తుంది పాపం, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అలా గీతాంజలి కూడా అంజలిని అలా బయటకు పంపించేసేయకూడదు కదా. అయితే ఈ లోపు ఏమవుతుందంటే మనీష్ని చూసి ఏడుపు మొహం పెడుతుంది అనమాట. అంటే పాపం వర్షంలో తడుస్తుంటుంది కదా. అంటాడు, రా పద మన ఇంటికి వెళ్దాం అంటే, నేను రాను, అక్కడ నేనంటే ఎవరికి కావాలి, ఎవ్వరు నన్ను అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, నేను ఎందుకు రావాలి అంటే, నువ్వు కంపల్సరీ రావాలి అంటాడు. ఎందుకు రావాలి అంటే ఆ అమ్మమ్మకి, అంటే నానమ్మకి అస్సలు హెల్త్ బాగాలేదు, నువ్వు రాకపోతే ఇన్హేలర్ కూడా తీసుకోని అంటోంది అని చెప్పేసి చెప్పడంతో, సరే పద నేను వస్తాను అంటుంది. ఈలోపు వీళ్ళ అబ్బాయి శివశంకర్ వాళ్ళ అమ్మకి చెప్తుంటాడు అనమాట, ఇన్హేలర్ తీసుకోమ్మా, వస్తుందమ్మా, తను వస్తుందమ్మా అని చెప్పేసి. తీసుకోనంటే తీసుకోని అంటూ ఉంటుంది. అయితే ఈలోపు ఏమవుతుందంటే ఆ కరెక్ట్ గా మనీష్ వచ్చి అంజలిని చూపించేసరికి ఇంకా నవ్వు మొహం పెట్టేస్తుంది అనమాట. పెట్టేసి రామ్మ అంజలి అని చెప్పేసి దగ్గరికి తీసుకుని, ఎందుకమ్మా వెళ్ళిపోయావు నన్ను వదిలేసి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇమీడియట్ గా ఇన్హేలర్ తీసుకుంటుంది, టాబ్లెట్స్ వేసుకుంటుంది. ఇదంతా కూడా వాళ్ళ కోడలికి నచ్చదు అనమాట. అంటే ఎవరో పని మనిషికి ఇంత విలువ ఇవ్వటం ఏంటి అని కుళ్ళుకుంటూ ఉంటుంది అనమాట లోపల లోపలే. అయితే ఇంకా ఆ తర్వాత మన ఏమవుతుందంటే నాకు నా ప్రాణం తీసుకొచ్చినట్టుందిరా మనీష్ అని చెప్పి వాళ్ళ నాయనమ్మ అంటుంది. అంతా బాగానే ఉంటుంది, వాళ్ళ లోపలికి వెళ్ళి మెడిసిన్స్ వేసుకుంటుంటే ఈ లోపు వీళ్ళమ్మ అంటుంది, ఈ విషయం గీతాంజలికి చెప్పాలి అంటే ముగ్గురు పిల్లలు, మనీష్, రాకేష్, ప్రీతి, ముగ్గురు ఏమంటారంటే, అమ్మ అస్సలు ఇప్పుడు నువ్వేం చెప్పద్దు, చెప్తే మళ్ళీ చాలా పెద్ద రచ్చ అవుతుంది, వదిలేసే, అసలు నువ్వేం మాట్లాడద్దు ఇప్పుడు అంటే, ఈలోపు వీళ్ళ పిల్లల మాట వినట్లేదని చెప్పి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు చెప్పండి, అంజలి వచ్చినట్టుగా గీతాంజలికి చెప్పాలి కదా అంటే, నేను చెప్పను, నాకు ఇప్పుడు గీతాంజలి అంజలి వీళ్ళెవ్వరూ ముఖ్యం కాదు, నాకు నా అమ్మ హెల్తే ముఖ్యం, మా అమ్మ బాగుంటే చాలు అని అనుకుంటాడు. అయితే సరే అని ఇంకా ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఒంటరిగా అలా కూర్చుని ఉంటే వాళ్ళ అమ్మ, ఆ పెద్ద ఆవిడ అంటుంది, నువ్వు అసలు ఎందుకు వెళ్ళిపోయావు, నీ గోల్ ఏంటి, మీ అమ్మని కలవటము, అలాంటప్పుడు మరి నువ్వు మీ అమ్మని కలవకుండా నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, మా అమ్మకి నేనంటే ఇష్టం లేదంటే, నువ్వెవరో తెలియదు కాబట్టి మీ అమ్మకి ఇష్టం లేదు,
బబిత కృష్ణ వీళ్ళెలా అయితే పిల్లలు, నువ్వు కూడా అంజలి గీతాంజలి కూతురివే కదా, నువ్వు ఎందుకని అలాగా మాట్లాడుతున్నావు? నీకు ఒక విషయం చెప్తాను విను. ఏదైనా సరే పోరాటంతోనే అవుతుంది. పెద్ద పెద్ద మహాభారతమే యుద్ధంతో అయింది. నేను నీకు దారి మాత్రమే చూపించగలను. యుద్ధం నువ్వే చెయ్యాలి అని, ఎప్పటికైనా మీ అమ్మ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని తనకి ఒక గోల్ని అయితే ఏర్పాటు చేస్తుంది అనమాట. అంటే గీతాంజలి ఇంకా తనని యాక్సెప్ట్ చేయదు, అంటే వేరే మోసగాడికి పుట్టిన బిడ్డ కదా అని ఇంకా అంజలి ఏం మాట్లాడదు అనమాట. వాళ్ళ అమ్మకి దూరం అయిపోవాలని అనుకుంటూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ అమ్మ తిడుతుంది కాబట్టి. కానీ అది కాదమ్మా, నువ్వు పోరాడాలి, మీ అమ్మ ప్రేమ నువ్వు దక్కించుకోవాలి అని చెప్తుంది. అంటే సరే అని చెప్పి ఇంకా అలా అవుతుంది. ఈలోపు మనీష్ అంటాడు, అసలు నువ్వు మా అత్తయ్యకి అప్పుడే సారీ చెప్పేసి ఉంటే అయిపోయి ఉండేది, ఇంతవరకు వచ్చుండేది కాదు. అంటే లేదు లేదు, నేను ఇప్పుడు సారీ చెప్తాను మీ అత్తయ్య గారికి అని అంటుంది. అంటే మనీష్ షాక్ అవుతాడు, ఏం చెప్పడనమాట. ఈలోపు నెక్స్ట్ డే మార్నింగ్ మన గీతాంజలి ఉంటుంది కదా, గీతాంజలి టీవీలో అంటూ వాళ్ళ అసిస్టెంట్ అంటాడు, మీ గురించే ఆ అంజలి టీవీలో చాలా మాట్లాడుతుంది మేడం. అంటే నా గురించి మాట్లాడుతుందా, ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి టీవీ చూసేసరికి ఇంకా అదే టైంలో ఈ అబ్బాయి కూడా, మనీష్ కూడా చూస్తూ ఉంటాడు. అయితే టీవీలోకి వచ్చి అంటుంది, ఆ ఇప్పటి వరకు జరిగిన దానిలో గీతాంజలి మేడం తప్పేమీ లేదు, తప్పంతా నాదే అని అనగానే ఇంకా మనీష్ హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. అమ్మయ్యా, అంతా హ్యాపీ జరిగింది అనుకుంటాడు. అయితే రెండు చేతులు జోడించి క్షమించండి అమ్మా అని అంటుంది. అప్పుడు కొంచెం ఆ, గీతాంజలి శాంతిస్తుంది అనమాట. అది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.